అలా అని మా అమ్మాయి అండి ఇక్కడ తల దించితే మళ్ళీ స్కూల్లో ఎత్తుద్దండి, మళ్ళీ అక్కడ దించితే ఇక్కడ. అసలు అది ప్రాక్టికలే కాదు. తర్వాత ఎక్కడో ఎత్తుతుంది ఎత్తకూడని చోట అయిపోతుంది లైఫ్ అంతా పడి. అది ఐ ఆల్వేస్ టెల్ దాట్ ఈ రెండు చాలా డేంజర్, ఎక్స్ట్రీమ్ ఐడియాలజీస్ ఆర్ డేంజర్. అందుకనే ఇది తప్పు అది ఒప్పు అని నేను అన్ను. సెన్సిటైజ్ చేయాలి అంటే నా పదానికి అర్థం నేను అనుకుంటుంది అది. ఏ టైంలో ఎలా ఉండాలి అనేది. అందరిలోనూ అన్ని క్వాలిటీస్ ఉంటాయండి. వీళ్ళు మంచోళ్ళు వాళ్ళు చెడ్డోళ్ళు అని ఏం ఉండదు. ఏ టైంలో ఏ క్వాలిటీ నేను బయటకు తీసుకురాగలుగుతాను అనేది నా మెచ్యూరిటీ, నా పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది. అవి బయటికి తీసుకురావాలి. వీళ్ళు చెడ్డోళ్ళు ఉండరు, వాళ్ళు మంచోళ్ళు ఉండరు. ఆ సందర్భం ఉంటే నేను కూడా ఆ తప్పే చేస్తానేమో, ఆ ఎంపతి నాకు ఉండాలి. అప్పుడు నేనేం చేస్తాను, ఆ తప్పు నేను చేయను, అవకాశం ఇవ్వను. ఒకవేళ జరిగితే నో అని చెప్పగలిగే ధైర్యం నాకు ఉంటుంది. ఈ లక్షణాలు కావాలి, అవి సెన్సిటైజ్ చేయాలి. ఆ విధంగా ఫ్యామిలీ ఉండాలి, ఆ విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి. ఇది చాలా కష్టం నేను చెప్పేది, కానీ దట్ ఈస్ అ నెసెసిటీ, ఇట్ ఈస్ అ నీడ్ ఆఫ్ ది అవర్. ఎల్స్ వీ షుడ్ నాట్ గో ఇన్ టు దట్ సార్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఐడియాస్. చాలా డేంజర్ అది. అది పరిపక్వత అంటే. పరిపక్వత అంటే నేను పెద్ద డాక్టర్ని అయిపోతానో, ఇంజనీర్ అయిపోతానో, పోలీస్ ఆఫీసర్ అయిపోతానో, ఐఏఎస్ అయిపోతానో, దట్ ఈస్ నాట్. అదేంటంటే నేను అనుకున్న గోల్కి అదొక మార్గం అంతే. ఆర్థికంగా స్వాతంత్రం వచ్చినట్లు, సామాజికంగా ఒక స్టేటస్ వచ్చినట్టు, దానికి బియాండ్ ఇంకా రావాలి. అవి కూడా కావాలి, ఆ స్టేటస్ కావాలి. దానికి బియాండ్ ఏంటంటే నేనేంటో నాకు తెలియాలి, నా శక్తి ఏంటో నాకు తెలియాలి, నా వీక్నెస్ ఏంటో నాకు తెలియాలి. వితండవాదం డేంజర్. ఎంపవర్మెంట్ అంటే అతను షర్ట్ ఇప్పాడు అంటే నేను అయిపోతేనే, అది సిగరెట్ స్మోక్ చేశారు నేను స్మోక్ చేశాను, దట్ ఈస్ ఎక్స్ట్రీమిటీస్. అవి వితండవాదం, అవి పనికిరావు. అన్ని రంగాల్లో నేను ముందుండగలిగి నేను కూడా నిర్ణయం తీసుకోగలిగేటటువంటి స్టేజ్కి వెళ్ళాలి అని ప్రతి మహిళ అంటే అనుకుంటే సాధికారత సాధించినట్లే. షీ షుడ్ బి హెల్దీ ఫిజికలీ అండ్ మెంటలీ. శారీరకంగా మానసికంగా హెల్దీగా ఉండాలి, జ్ఞానవంతురాలై ఉండాలి. అంటే విలువలతో కూడినటువంటి విద్య. విలువలు అంటే ఏంటి అంటే మళ్ళీ అది వేరే డిస్కషన్ అయిపోతుంది. అందుకోసం పెద్ద సబ్జెక్ట్ అది, చాలా కేర్ఫుల్ గా కాన్షియస్ గా డిస్కస్ చేయాల్సినటువంటి సబ్జెక్ట్. సో ఏ టైంలో ఏది చేస్తే నాకు, నా కుటుంబానికి, సమాజానికి మంచిదో అలా నా ప్రవర్తన కానీ, నా బిహేవియర్ కానీ, నా మాట తీరు కానీ ఉండాలి. ఈ మెచ్యూరిటీ కావాలి. నన్ను నేను ప్రేమించుకోగలగాలి, నన్ను నేను గౌరవించుకోగలగాలి, నా వీక్నెసెస్ నాకు తెలియాలి, నా స్ట్రెంగ్స్ నాకు తెలియాలి. ఐ హ్యావ్ టు థింక్ మై సెల్ఫ్ ఇంటూ మై అంతర్మదనం అంటాం దాన్ని, ఇంట్రాస్పెక్షన్ అంటాం. ఆ స్టేజ్కి ఉండాలి అందరూ. ఆ మెచ్యూరిటీ కావాలి అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్లానే ఉండాలి, సొసైటీ అట్లానే ఉండాలి. వీటన్నిటితో పాటు నో అని చెప్పగలిగే ధైర్యం ఉండాలి. అరే బాబా చాలా స్మూత్గా ఉంటుంది రా ఆవిడ, అసలు ఎవరి జోలికి వెళ్ళదు, తేడా వచ్చిందంటే ఊరుకోదు, అలా ఉండాలి అమ్మాయి. ఎగ్జాక్ట్లీ చూడగానే చాలా సౌమ్యంగా, ఎంత సాధించినా ఎంత ఎంపవర్మెంట్ అయినా వీ షుడ్ నాట్ లూజ్ దట్ సార్ట్ ఆఫ్ స్మూత్నెస్. ఆడపిల్లలకు ఉన్నటువంటి ఆ మృదుత్వం కోల్పోకూడదు, అది ఉండాలి కంపల్సరీగా. అంటే ఎంపవర్మెంట్ అనగానే రఫ్ అండ్ టఫ్ ఉండడం కాదు, నీ మృదుత్వాన్ని నువ్వు కోల్పోకుండా తప్పు జరిగితే ఎదిరించే ధైర్యం కూడా ఉండాలి. అందుకే అన్నాను, అన్నపూర్ణ అన్నాను, కాళీ అన్నాను, శక్తి అన్నాను, దుర్గా అన్నాను. అన్నీ ఉండాలి. అన్నీ ఉండాలి అంటే ఆ పరిపక్వత రావాలి. అలా ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. నిజం మ్యామ్, డెఫినెట్గా చాలా ఎంత బాగా చెప్పారంటే నిజంగా గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. నిజంగా అంత బాగా చెప్పారు.